అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్‌గా కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. దీనికోసము ఒక కప్పు రైస్ తీసుకొని 2 సార్లు బాగా కడిగి 1.25 కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక జారు తీసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలి. కొంచెం పుదీనా, అది ఉంటే పుదీనా కొంచెం వేసుకోవచ్చు, లేకపోయినా కానీ స్కిప్ చేసేయచ్చు. ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నా. ఈ కొత్తిమీర వేసే ముందు ఒక పచ్చిమిరపకాయ కూడా ముక్కలు కట్ చేసేసానండి, అది వీడియోకి మిస్ అయినట్టుంది. అది కూడా ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేసి 1 టేబుల్ స్పూను వాటర్ వేసుకొని ఉప్పు, సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇంకంతేనండి. మసాలా దినుసులు దాంట్లో ఇంకేం వేసేది లేదు. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసా. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసా. ఇంకా నెయ్యి ఒక్కటే వేసా దీంట్లో, ఇంకా నూనె కానీ ఇంకేం వేయలేదు. ఆ 2 టీ స్పూన్లతోటి చేశాను నేను. సరిపోయింది, బాగానే వచ్చింది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత, ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 5 జీడిపప్పు తీసుకున్నా. ఒక 5 జీడిపప్పు, ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలుక్కాయ, ఈ 4 ఐటమ్స్ వేసి లైట్గా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అంతే, కొంచెం సేపటికి అది కలర్ మారిపోతాయి. ఇంకా తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసుకోవాలి. దాంట్లో వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఆ నీరంతా కొద్దిగా ఎగిరిపోయేదాకా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దగ్గరే ఉండి, ఎందుకంటే మనం తక్కువ వేసినాం కాబట్టి నెయ్యి ఇలా ఈ విధంగా కొంచెం నీరంతా ఎగిరిపోయి వచ్చేదాకా వేపుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళతో సహా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, నాని కాబట్టి బియ్యం ఎక్కువసేపుగా లేకుండా చిన్నగా మిక్స్ చేసుకొని అంతే, అలా మిక్స్ చేసుకోవాలి. ఇందాక కొంచెం వేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు మళ్ళీ చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఈ టైంలో ఇందాక మిక్సీ వేసేటప్పుడు ఒక పావు టీ స్పూనే కదా వేసింది, ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్కి ఎక్కువ వేసా. తర్వాత మీరు టేస్ట్కి తగ్గట్టు చూసేసుకోండి. ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టి, నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను. నార్మల్ బియ్యమే కాబట్టి. మామూలుగా ఈ బియ్యానికి మనం రోజు రైస్ వండుకునే బియ్యమేనండి, బిర్యానీ రైస్ తీసుకోలేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగా పనికొస్తుంది, పెట్టి పంపిస్తే. అంతేనండి, మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవటమే. ఇట్లా ఒట్టిదే తిన్నా కూడా చాలా బాగుందండి. లేదంటే మనకు రైతా ఉంటుంది కదా, పెరుగు రైతా పెట్టుకొని తిన్నా బాగుంది. నాకైతే ఒట్టిదే చాలా టేస్ట్ అనిపించింది. టేస్ట్ బాగా తెలిసింది, కొత్తిమీర టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంది రైస్ కూడా. ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవచ్చు, కుక్కర్లో బాగా వచ్చింది. ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు కాబట్టి బాగానే ఉంటుంది, మనకేం పొట్టలో కూడా ఇబ్బంది ఏం లేకుండా. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.